భాషా మ్యూజియం కూడా నిర్మించే కార్యక్రమం చేస్తా ఉంది ప్రభుత్వం. మరి దానికి 119.27 కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఏదైతే ఉందో తెలుగు భాషా మ్యూజియం ఏదైతే ఉందో తెలుగుదనం ఉట్టిపడే విధంగా, తెలుగు సంస్కృతి అంతగా ఉట్టిపడే విధంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకోమని అన్నారు. అవసరమైతే ఇంకెక్కువగా కూడా అందరితో చర్చించి తెలుగు భాషా ప్రావీణ్యంతో కానివ్వండి, తెలుగు సంస్కృతిలో ఎక్కువ నిష్ణాతుల్లో వారితో కూడా మాట్లాడి తెలుగుదనం ఉట్టిపడే విధంగా, తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. సిఆర్డీఏ ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపు సమీక్షకు సంబంధించిన మంత్రుల బృందం 24వ సమావేశం సిఫార్సులకు ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ ప్రాంతంలో తాజాగా ఆమోదించిన భూ కేటాయింపుల్లో సిబిఎస్ఈ రీజనల్ ఆఫీస్కు 80 సెంట్లు, ఏపీఎస్ఈఆర్డి అండ్ పిఆర్ ఎడ్యుకేషనల్ క్యాంపస్కు సుమారు 5 ఎకరాలు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా గతంలో నిడమరులో కిమ్స్ ఆదిత్య విద్యా సంస్థలకు కార్పొరేట్ హాస్పిటల్ కోసం ఇచ్చిన భూముల కేటాయింపుల్లో కొన్ని మార్పులు చేస్తూనే తుళ్ళూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి రోడ్డు నిర్మాణంలో కోల్పోయిన స్థలానికి పరిహారంగా 3 ఎకరాలు కేటాయించడం జరిగింది. అంటే సిబిఎస్ఈకి తర్వాత మన ఏపీఎస్ఐఆర్డి అండ్ పిఆర్ దానికి భూమిని లీజ్ బేసిస్ మీద కేటాయించడం జరిగింది. అదేవిధంగా కిమ్స్కి ఇంతకుముందు 25 ఎకరాలు కేటాయించారు. కొన్ని సాంకేతిక నిబంధనలు కానివ్వండి, రీజన్ కొన్ని మెడికల్ కాలేజీకి ట్రస్ట్కి మెడికల్ కాలేజీకి కాలేజీ పేరు మీద చేయకూడదు, ట్రస్ట్ పేరు మీద చేయాలని ఐఎంఏ నిబంధనలు ఉండటం మూలంగా 2 ఎకరాలేమో కిమ్స్ హాస్పిటల్కి, 23 అంటే 25 ఎకరాలు కేటాయింపు గతంలో జరిగింది కేబినెట్ ఆమోదంతో. కాకపోతే ఐఎంఏ నిబంధనలు దృష్టిలో పెట్టుకుని 2 ఎకరాలు ఆ కిమ్స్ హాస్పిటల్ పేరు మీద, 23 ఎకరాలేమో ఆ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీ పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తుళ్ళూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి ఇంతకుముందు రోడ్డు వేస్తానికి వారి సైట్ కోల్పోయారు, దానికి 3 ఎకరాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా దాత్రి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ అమలు నిమిత్తం గుర్తించిన 8 జిల్లాల్లో ఎఫ్ఆర్ఏ పట్టా హోల్డర్లకు పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద సేద్యపు నీటి సౌకర్యం కోసం డ్రిప్ ఇరిగేషన్పై 100% సబ్సిడీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్పై 90% సబ్సిడీ, సాచురేషన్ మోడ్లో విస్తరించడానికి ఆమోదం తెలిపింది. గత కొన్ని సంవత్సరాల క్రితం ఏలూరు జిల్లాలో కానివ్వండి, ఈ ఫారెస్ట్ ఉన్న జిల్లాల్లో ఎప్పటి నుంచో నివసిస్తున్న ట్రైబ్స్కి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను ఇచ్చారు. అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి, పోడు వ్యవసాయం లేకపోతే సాంప్రదాయ వ్యవసాయం ఏది ఉందో అది చేసుకోవడానికి ఇచ్చారు. సో కొండ మీద నీటి వనరులు సమస్య ఉంటుంది కాబట్టి వారికి మెరుగైన వ్యవసాయ ఉత్పత్తులు రావడం కోసం, వ్యవసాయ ఫలం రావడం కోసం ఈ మన స్ప్రింక్లర్స్ అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చూసాం. ఇది ఎట్లా సాధ్యమైందంటే ఈ ఎస్టీస్ యొక్క